రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. ఏం డాన్స్ చేశారయ్యా? ఏమండి బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్ అండి. అది మీ నాన్న ఇచ్చిన ల్యాండ్ కాదు, బస్ స్టాండ్. ఎందుకు అంత ఆనందపడతావు? ఎక్కి కూర్చోవచ్చు కదా అని. స్టార్ట్ వచ్చినప్పటి నుంచి అయినా ఎక్కి ఎంజాయ్ చేయడానికి అది రంగులు రాట్నం కాదు, బస్సు. నేను తగలయ్యా, కాలిపోయిన కరెంటు స్తంభం లాగా ఉన్నావు. అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్లాల్సిన అవసరమే వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా వాడు? సర్లే కానీ ఈసారైనా కట్నం తెస్తావా లేదా? పువ్వుల్లో తెచ్చి తీసుకొస్తానండి. 10 సంవత్సరాల నుంచి పువ్వుల్లో పెడతానని నా చెవులో పెడతాడు. ఏంటండి చెవులో పువ్వులు ఏం పెడతాడు? దీన్ని చేసుకున్న వల్ల నాకు ఏది రాలేదండి. వాడు కట్నం ఇవ్వలేదు. పోనీ బంధువుల దగ్గర నుంచి ఏమన్నా చదివింపులు వస్తాయి అనుకుంటూ గుళ్ళో పెళ్లి చేసుకుని చచ్చా. అక్కడ కానుకర హుండీలో వేయాలంటే అన్ని అందులో వేసారు. ఇక నాకేం వస్తాయి? ఏమండి ఎప్పుడు మా వాళ్ళనే తిడతారు కానీ మీ వాళ్ళు పెళ్ళి ఇన్నాళ్ళైంది, ఒక నగ నట్రా ఏమన్నా పెట్టారా? నగలు నక్లీసులు పెట్టడానికి మా వాళ్ళది కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశ అడిగిస్తారు, వడ్డానం వాళ్ళు ఎక్కడ తెస్తారు? ఇంకా నయ్యం సిల్లు గారు ఇస్తానని లేదు. సరే కానీ మీరు వెళ్ళండి, నేను ఎక్కుతాను. ఎక్కడికి వెళ్తావే? ఆ బస్సు రావడం లేట్ అయితే ఏ క్యాబో ఎక్కుతావు, వాడు దూరంగా తీసుకుని నేను దగ్గర తీసుకుంటాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నువ్వు అలాంటి దానివే. నా భయం అది. బయట సరి చేసుకో, బయట సరి చేసుకో. కుర్రాళ్ళు కనపడితే చాలు, పిన్నిసి పెట్టినా చాలు, ఎందుకు జరుగుతుందో తెలీదు. పెళ్లి పెట్టే జరుగుతుంది. ఏంట్రా ఆ చూపేంటి? చూపులతోనే తినేస్తావా? ఉదయం కూడు తినలేదా? అంటే ఏంటండి కత్తిలా తయారైందండి. నిన్ను కోసుకు తిన్నామని. పోలేండి, కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు. వాడు ముచ్చట పడతాడు, నువ్వు ముచ్చట తీరుస్తావు. తర్వాత నా గురించి ముచ్చట పెట్టుకుంటారు వాళ్ళంతా. ఒరే పెళ్లికి ముందేరా ఈ యాత్రలు ఆవేశాలు, పెళ్ళైన తర్వాత ఇంత ఎందుకు ఆవేశపడ్డావు అప్పుడు బాధపడతావు. తెలుసులేండి. ఏం తెలుసురా నీకు? పెళ్లికి ముందు అమ్మాయిల వెనకెళ్తాం, పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వస్తే వెనక్కి వెళ్తాం. జీవిత సత్యం. పెళ్లికి ముందండి బుక్ లో చదువుకుంటూ నటిస్తూ అమ్మాయిలను చూస్తాం. పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వచ్చిన బుక్కే చదువుతాం. గురుగారు ఇద్దరే వచ్చారు, పిల్లలు ఎవరు రాలేదు? పిల్లలంటే గుర్తుకొచ్చిందండి, మా ఆయన గారికి లోపం ఉందండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్లు వేసుకోమన్నారు. రాజ్యం ఇంకొంచెం పెద్దగా చెప్పవే, లేకపోతే సెల్లులో రికార్డ్ చేసి రోజు సుప్రభాతం లాగా అంటాడు. తగలయ్యా, ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదు, ఓవరకు ఎగేసుకుంటూ వస్తది. సరే ఇప్పుడు బస్సు వస్తుందంటారా సార్? లేదు ట్రైన్ వస్తుందిరా, పట్టాల కింద పడి చావు. బస్ స్టేషన్ లో బస్సు రాక భానుప్రియ వస్తుందా అండి? ఎవడీడు? నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏం లేదు, ఎదురు ఒక లారీ వస్తుంది, గుద్దిపడే వాళ్ళే తీసుకెళ్తారు. సార్ కోపడతారండి సార్. ఇప్పుడు 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు అని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం ఏంట్రా? నీ గంటికి వాడు ఏమన్నా వీపీ లాగా కనపడుతున్నాడా? సార్ ఆయన ఏదంటే నన్ను వీపీ అంటారేటండి. నీ క్యారెక్టర్ అయిపోయినా ఇంకా ఇక్కడే తిరిగితే నువ్వు వీపీ కాక విఐపీవా? మేడం ఏంటండి ఇంత కోపం ఏంటి? కోపం అంటే గుర్తుకొచ్చిందండి, మా ఆయన గారికి లోపం ఉంది. ఆయనకి రాజ్యం అదేమన్నా హరికథ అందరికీ చెప్పడానికి. సార్ మీరిద్దరు మొగుడు పిల్లలా? అవును. అస్సలు మీకు పోలికలే లేవు సార్. పోలికలు ఉండడానికి అదేమన్నా నా పాప బాబారా పెళ్ళాంరా? అవునా? మొగుడు పిల్లలకు పోలికలేంట్రా? వెళ్ళిపో. ఏమండి ఎందుకండి మీకు అంత కోపం? నువ్వు ఆపు, ఆ కోపాలు అట్నే వస్తాయి. ఎక్స్క్యూజ్ సార్, ఈ అడ్రస్ మీకు ఏమన్నా తెలుసా? నాకేం తెలియదు, నీకు దండం పడుతున్నా. ఏమండి ఈ అడ్రస్ నాకు తెలుసండి, నాకు తెలుసండి. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ఆ అడ్రస్కి వెళ్తున్నావా? ఈ అడ్రస్ ఏంటో నాకు తెలియదండి. ఈవిడికి ఎలాగో తెలుసు కనుక ఒక అరగంట నాతో పాటు పంపిస్తే అడ్రస్. మళ్ళీ పంపిస్తావా? పంపించేస్తాను. ఎందుకు 4-5 రోజులు ఉంచుకో. నిన్ను తగలయ్యా, అదేమన్నా అద్దె సైకిల్ అంటారా? 1 గంట దొక్కుని మళ్ళీ అద్దె కట్టడానికి చంపుతా. అది కాదు సార్, నాకు కొద్దిగా మర్చిపోయే లోపం ఉందా? ఏమంటే లోపం అంటే గుర్తుకొచ్చింది, మా ఆయన గారికి లోపం చంపుతా నేను. ప్రజానికి అందరికి చెప్పుకుంటా వెళ్తుంది. లాక్కెళ్తున్నాడు అరవేంటే? రోల్డ్ గోల్డ్ అండి, మీ మెల్ల ఉన్నది బంగారమే కదా. గోల్డ్ అదే, నా మెల్ల ఉన్నది బంగారం అని వాడికి చెప్పాలా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమే ఇది లాక్కెళ్ళొద్దని బతిలాడుతున్నావా? నిన్ను లాక్కెళ్ళమని బతిలాడుతున్నావా?
నాకు లోపం ఉంది, నిన్ను అడిగింది లేకపోతే చంపేస్తా. ఏంటి లోపం అంటే గుర్తుకొచ్చింది. ఒంటి మీద బంగారం అంతా పోయింది కదే. పోతే పోయిందండి, జోబులో 30,000 ఉన్నాయి కదా. నీకు నోటి తోలు ఎక్కువ, వాడికి చేతి తోలు ఎక్కువ. ఎక్కువ నువ్వేంట్రా మాకు రంగు మొగుల్లో తగిలావు. ఇదిగో దొంగ, నీకు దొంగతనాలైనా రేపులు కూడా చేయడం వచ్చా. సూపర్ ఐడియా. దారిని పోయే రచ్చరావుని కాలికి తగిలించుకున్నట్టు ఏంటండి ఇది? నువ్వు ఇక్కడే ఉంటావా, పోలీసులకు ఫోన్ చేయమంటావా? బాబాయ్, అమ్మయ్యా బస్సు వచ్చిందే. ఏమండి నువ్వు వెళ్ళు, నువ్వు తొందరగా వెళ్ళు. ఏమండి ఇంట్లో సామాన్లు జాగ్రత్త అండి, తింగరేసాలు వేయకండి, ఉంటానండి. సార్ ఇది భీమవరం వెళ్తుందా సార్? లేదు, బీరు తేవడానికి వెళ్తుందిరా. బస్సు ఎక్కడికి వెళ్తుంది? భీమవరం రాసులు అక్కడ పో. అమ్మ పొరపాటును తెచ్చా బాబు, నీది భీమవరమేనా? అవును సార్. కొంచెం మావిని కూడా జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ సార్. ఏమండి రోజు చూసుకుంటేది అయినానండి. అదేంటి? ఆయనతో నేను జంపు. ఓరే నీ అమ్మాయి నాటి నుంచి మధ్యలో తిరుగుతున్నా, నాకు అర్థం కాదు. మొత్తం ప్లాన్ ఇదే. ఆయనకి ఏ లోపం లేదు కదా. పుట్టింటికి నన్ను రసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. యాండి ఆ కళ్ళజోడు తీయండి, గుడ్ల గోబలా ఉన్నారు. తీస్తే నువ్వు కూడా అలాగే ఉన్నావు, అందుకే తీయట్లా. ఎంత మాట అన్నారండి. నేను మీకోసం నా హృదయంలో తాజ్ మహల్ కట్టుకున్నాను తెలుసా? నువ్వు తాజ్ మహల్ కడితే షాజహాన్ కట్టింది ఏంటి? ఇనార్బిట్ మాల. ఈ మొగుళ్ళు ఎప్పుడు ఇంతేనండి, పెళ్ళాలతో ఎప్పుడు కోపంగానే మాట్లాడతారు. ఏమండి ఒకసారి సరిగ్గా చూసి మాట్లాడండి. సెలవుల తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లల మొహం, ఈ పిల్లల మొహం అస్సలు చూడలేమండి. అయ్య బాబోయ్, ప్రతి ఇంట్లో కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే బాగుండు. మా ఇంట్లో పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే ప్రభుత్వం మారదే. అయినా ఇప్పుడు నా వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటండి? నష్టం ఏంటి? పెళ్లికి ముందండి పరుసులో వేలు పెడితే 10,000 వచ్చాయి. ఇప్పుడు వేలు పెడితే వేలు మాత్రం అవుతుంది, ఏమి లేవు. ఆహాహా, 2 లక్షలు కట్నం తీసుకోలేదా? 2 లక్షల కట్నం తీసుకొని నెల 25,000 జీతం తీసుకుంటున్నారు. ఇలాంటి వడ్డీలు ఎక్కడైనా చూసారా మీరు? అయినా నేనేం చేస్తాను చెప్పండి, సీరియల్స్ చూస్తూ ఉంటాను, మహా అయితే షాపింగ్ చేస్తూ ఉంటాను. సీరియల్ గురించి మాట్లాడకు. సీరియల్ తీసేవాళ్ళు కొంపలు కడుతున్నారు, సీరియల్ చూసేవాళ్ళేమో కొంపలు కూల్చేస్తున్నారు. షాపింగ్ అంటారా? వెళ్ళిందంటే ఎప్పుడు వస్తుందో తెలియదండి. మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏ చీర అడిగితే ఏ పొట్టు చీర కాటన్ చీర చెప్పాలి కదా. పక్కింటి ఆవిడ కుళ్ళుకునే చీర కావాలంటది, అది 5 రోజుల దాకా దొరకదు. మనకి ఏడొస్తుంది. ఇన్ని బాధలు ఉంటాయని తెలుసు కదా, అయినా పెళ్ళెందుకు చేసుకోవాలో మరి. కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడే, పెన్ను పట్టుకున్నవాడు దాంతో ఏదో ఫోచరీ చేసి దొరికిపోతాడు. అలాగే పెళ్లి గురించి తెలిసినా కూడా పెళ్లికే బలవుతారు. తప్పదు. ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడ ఉంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గరే పెట్టా. అవునా? ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. అంటే తగలెట్టేశారన్నమాట. నేను ఇవాల్టి నుంచి ఇంట్లో ఒక్క పని కూడా చేయను. ఎందుకు చేయవే? ఏ మీ అమ్ముందిగా చేస్తుందా? నేను కూడా చేయను. బిందె ఎత్తలేని అత్తగారికి చెంబు ఎత్తలేని కోడలు దొరికింది, అన్ని నేను ఎత్తుకోవాల్సి వస్తుంది. ఏమండి, భార్యని దేవతలా చూసుకోవడం ఎలా అనేది నేర్చుకోండి. నేను అదే చెప్తాను. ఇక నుంచి నువ్వు పూజ గదిలో ఉండు, నా గదిలోకి మాత్రం రాకు. యాండి అలా చూడకండి. మీరు మొగుళ్ళని చూసినట్టే ఆ మేఘాల వంక కూడా చూస్తున్నట్టున్నారు. అప్పుడప్పుడు వచ్చే వర్షాలు కూడా వెనకపోతున్నాయి. అంటే ఇప్పుడు ఏమంటారు, మీకు పెళ్ళంతో పని లేదంటారు, అంతేగా? అలా ఎందుకంటానే? దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ వైఫ్. నిజంగానా అండి? అంటే ఇక్కడ వైఫ్ అంటే భార్య కాదు. W అంటే వాట్సాప్, I అంటే ఇన్స్టాగ్రామ్, F అంటే ఫేస్బుక్, E అంటే ఈమెయిల్. ఇవి అంటే మీకు నా మీద ప్రేమ లేదా? ఇలా ఏంటండి వీళ్ళు మాట్లాడడం? ప్రేమ లేదా? నిన్న నీ కోసం ఉపవాసం చేశానే. నిజంగానా అండి? ఎప్పటి వరకు చేశారు? ఆకలేసే వరకు చేశా. మీతో వాదించడం అనవసరం. మనం వాదిస్తాం, వాళ్ళు వాదిస్తారు. మనం అరుస్తాం, వాళ్ళు అరుస్తారు. చివరికి వాళ్ళు ఏడుస్తారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం వాళ్ళే గెలుస్తారు. ఇలాంటివి ఎందుకు చెప్పు మళ్ళీ. బాబు ఎక్కడా? నానా కన్నా. ఏమండి, మన అబ్బాయి ఇవాళ ఎంత తొందరగా లేచాడో తెలుసా? సర్లే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపో. వీడు తొందరగా లేచాడని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వీడు అసలు రాత్రి పడుకోలేదని తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో. నానా, నేను ఏదన్నా ప్రయోగం చేసి సైంటిస్ట్ అవుతారనుకుంటున్నా. ఒరే, నువ్వు ఇప్పటిదాకా చేసిన యోగాలు ప్రయోగాలు చాలు. నువ్వు కొత్తగా ఏ దుర్వినియోగాలు చేయని అవసరం లే. అదే నానా, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, సైంటిస్ట్ అవ్వాడు. ఐన్స్టీన్ బల్బు కనిపెట్టాడు, సైంటిస్ట్ అవ్వాడు. అది ఐన్స్టీన్ కాదురా, ఎడిసన్ రా.
ఐన్స్టీన్ బల్బు కనిపెట్టాడు సైంటిస్ట్ ఐన్స్టీన్ కాదురా ఎడిసన్ రా. నానా గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు సైంటిస్ట్ అయ్యాడు. ఎడిసన్ బల్బు కనిపెట్టాడు సైంటిస్ట్ అయ్యాడు. అలాగే నాకు పెళ్లి చేస్తావు అనుకో, ఓ బాబుని కనిపెట్టి నేను కూడా సైంటిస్ట్ అవుతా. అలా చేస్తే సైంటిస్ట్ అంటారు, మిషనిస్ట్ అంటారు. మన కుక్క పిల్ల ఎంత లేపినా లేవట్లేదేంటి? అదే ఇందాక తోకాడుకుంటూ నా దగ్గరకు వచ్చింది. నువ్వు చేసిన ఇడ్లీ ఉంది కదా, ఇసిరా తగిలినట్టుంది. అమీర్పేట్లో శాంతి స్వరూప్ మీద దాడికి యత్నం, నిజం తెలుసుకొని యువకుడు వెంటనే ఆత్మహత్య యత్నం. మొబైల్ వల్ల మరో ప్రమాదం, అంకుల్ ఫేస్ కి డ్యామేజీ. ఏ బ్యాటరీ ఏమైనా బ్లాస్ట్ అయిందా? ఆంటీకి పాస్వర్డ్ తెలిసిపోయింది. 1000 కోట్ల ఆస్తి కలిగిన మీర్జాపురం యువరాణి బర్త్డే ఫంక్షన్ కి అందరూ ఆహ్వానితులే. అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైతే మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారంట. ఏమండి, ఇంతకంటే మంచి డీల్ ఉంటుందా చెప్పండి? మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకుందాం, మనోడిని ఆ యువరానికి ఇచ్చి పెళ్లి చేద్దాం, ఆస్తంతా మనకు వచ్చేస్తుంది. ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకోవడం ఈడుండగా అయిద్దంటావా? అజయ్ మాల్యాని అర్బన్ బ్యాంక్ మేనేజర్ చేసినట్టే ఉంటుంది మనం మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకోవడం ఈడుండగా. సర్లే పద. పంపతీసి రాజుగారు ఏంటి ఆ యువరాని? యువరాణిని పిలిపించండి. ఈమె నా కూతురు మీర్జాపూర్ యువరాణి. ఇది వయసు అయిపోయిన ఎలిజబెత్ రాణి లాగా ఉంది, ఇది యువరాణి అంటారేంటి? మేము జమీందారుల సంగతి మర్చిపో, చాలా ఫ్రీగా ఉండు. భయం ఎందుకు? నేను టీం లీడర్ అన్న విషయం మర్చిపో, ఫ్రీగా చేయి, పేమెంట్లు ఎందుకు? జమీందారులని ఎవరినైనా సరే చివరకు పోతే నలుగురు మోయాల్సిందే కదా. మమ్మల్ని అయితే నలుగురు మోయాలండి, మీకు జేసీబీలు రావాలి. నమస్కారం అండి. నమస్కారం. ఇంకో ఫ్యామిలీ నటించడానికి వచ్చారు. అది మామూలు పర్ఫార్మర్ గా, దాని ముందు మనం చేయగలమంటావా అంత పర్ఫార్మెన్స్? అంత పర్ఫార్మర్ అండి? మామూలు కాదు, ఇలా ఇక్కడ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ రాజకీయాల్లోకి వెళ్తే రైల్వే మంత్రి అయ్యేది. మీ అమ్మాయా? అవునండి, చాలా అందంగా ఉందండి. మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. యానిమల్ ప్లానెట్ లో వాళ్ళు ఎక్కడో ప్లానెట్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం పూడేసుకుంటున్నారు తెగ. అమ్మాయికి దిష్టి తగులుతుందేమో, బుగ్గను చుక్క పెట్టారా? దేవుడు మీకు అసలు బొగ్గలే పెట్టలేదు అనుకుంటా. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? అది రక్తం తాగుతుంటదంటే నేను రక్తం ఇస్తుంటానండి. సరే సరే, మీ మాటలు కట్టి పెట్టండి. బైడి బై నా 29వ పుట్టినరోజుకి వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం. చప్పట్లు కొట్టింది. సరే సరే, మరి ఈ సందర్భంగా ఏదైనా జోక్ చెప్పొచ్చు కదా. 29వ పుట్టినరోజు మీరు ఆల్రెడీ చెప్పారు కదా, మళ్ళీ ఇంకో జోక్. ఈ బ్లడీ ఫూల్ రాస్కెల్, వాట్ దిస్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? ఈ రోజు నా జన్మదినం. జన్మ వరకు కరెక్టేనండి, దినం కూడా కరెక్టేనండి. మీరు ఇందా నుంచి ఏంటి నన్నే గమనిస్తున్నారు? నా అందాన్ని ఆరాధిస్తున్నారా? సమాధి కట్టి దాని ముందు ప్రార్థన చేయాలనిపిస్తుంది మిమ్మల్ని. ఏదో ఒకటి కట్టండి, ఎవరు వచ్చినా నా మీద వేయడమే. నానా ఈ అవకాశం మళ్ళీ రాదో, వెంటనే పేపర్లో వేయిస్తారు. ఏమని? కేక్ కట్ చేయిస్తున్న పోరం పోకని. చప్పట్లు కొట్టింది. అబ్బా పాపా, అంత నాలుగు ఉంది ఏంట్రా ఇది. ఇదిగో మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. వీళ్ళు చూస్తుంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. మీలో మాత్రం నిజాయితీ కనపడుతుంది. మీ అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మేము అదే అనుకున్నాం, చేసేసుకోండి. సూపర్ సార్, మీకు నిజంగా దేవత లాంటి అమ్మాయి దొరికింది. మాకు తెలుసండి, చెప్పాలంటే చాలా మంచి అమ్మాయి. మాకు తెలుసండి. ఇంకా చెప్పాలంటే తన ఆస్తి మొత్తం మా ట్రస్ట్ కి రాసిచ్చిందండి. ఏంటండి? తన ఆస్తి మొత్తం మా ట్రస్ట్ కి రాసిచ్చిందండి. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా. ట్రస్ట్ కి రాసిచ్చావా? అదే నలుగురు బతుకుతారు కదా. నువ్వెన్నాళ్ళు బతుకుతావో తెలియదు, నువ్వు ఇంకో నలుగురు బతకడానికి ట్రస్ట్ కి రాసావు. ఇది పెద్ద మల్లేశ్వరంలో కత్తిరి నాకు అయిపోయింది. కప్పల మింగిన చెరిగొడ్డు లాగా ఉన్నాడు ఒక జమీందారు. నానా ఇప్పుడు మేము ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలి? దాన్ని అత్తాపూర్ లో ఉన్న వృద్ధాశ్రమంలో దింపి నువ్వు మాదాపూర్ లో ఉన్న 3వ బిల్డింగ్ లోకి వెళ్ళు. ఏమంటే షేర్ ఆటోలో వెళ్ళిపోదామండి.